ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడిగిన వారంగా మనందరం కూడా ఈ దినాన ప్రభు దినాన మనము దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చిన ఆ యొక్క అద్వితీయుడైన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఘనపరచడానికి మహిమపరచడానికి ఈ దినాన మనము కూడి వచ్చి ఉన్నాం. ఆరాధన వర్తమానం కొరకైన లేఖన భాగము మనం కొన్ని లేఖన భాగములు చూసుకుని మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. కీర్తనల గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12, 13, 14 వచనములు. ఈ 3 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. ఈ 3 వచనాలు మార్చి చదువుకుందాం. మీ భాగంలో స్పష్టంగా చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు. మరొక లేఖన భాగం మనం చూసుకుందాం. ఎనభై 84వ అధ్యాయము దావీదు రాసిన కీర్తనల నుంచి 84వ అధ్యాయము కోరాహు రాసిన కీర్తన. 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల పరిశుద్ధుడైన పరలోకముందన్న మా తండ్రి, ఘనమైన దేవ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పూజనీయమైన నామంలో నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైన తండ్రి, ఈ దినం నా తండ్రి ప్రభా, మరి నాయన ప్రభు దినముగా మరొక దినాన్ని మాకు అనుగ్రహించి పెట్టినారు. వందనాలయ్యా. ఇవ నా తండ్రి ప్రభా, మీరు చూపించిన లేఖన భాగం బట్టి వందనాలు ప్రభా. మరి నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకురండి ప్రభా. మరి నా తండ్రి నాయన ఎటువంటి నా తండ్రి జ్ఞానం లేనివాడును, యోగ్యత లేనివాడును ప్రభా, నన్ను కరుణించి కృప చూపించండి తండ్రి ప్రభా. నోటి మాంద్యం గలవాడును, నా నాలుకను ముట్టండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా నాయన నా నోటి పూరుగా వాడుకోమని వేడుకుంటూ నా తండ్రి ప్రభా. మరి నాయన తీసుకొచ్చిన నీ ప్రజలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇంకెవరైతే నా తండ్రి ప్రభా మరి మార్గ మధ్యంలో ఉన్నారో నా తండ్రి, మరి బైకుల మీద, ఆటోల మీద, ఆయా తండ్రి వాహనాల మీద వస్తున్నారో నా తండ్రి ప్రభా, వాళ్ళందరినీ కూడా క్షేమకరంగా నీ సన్నిధికి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం. నా తండ్రి ప్రభా కనికరించండి, కృప చూపించండి. ఈ మందిరం చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని వేయండి. నా తండ్రి ప్రభా సాతాను పెట్టి నా తండ్రి ప్రభా యొక్క శోధల నుండి, ఆటంకం నుండి తప్పించమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే నా తండ్రి ప్రభా నాయన విద్యుత్తును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటూ వస్తున్నాను. చిన్న బిడ్డలను కూడా నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. కనికరించండి ప్రభా, కృప చూపించండి. మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నా ప్రభుని పిరస్కుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మనం దేవుడు మనకు చూపించిన లేఖన భాగం బట్టి మొట్టమొదటి లేఖన భాగం 103వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. పడమటికి తూర్పుకు ఎంత దూరమో, పడమట తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మన అతిక్రమములను, క్రమములను కాదు, అతిక్రమములను
మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనము చేసే ప్రతి అతిక్రమము, క్రమము లేని పనులు, క్రమము లేని జీవితము, క్రమము లేని నడక, క్రమము లేని చూపులు, క్రమము లేని వినికిడి, క్రమము లేని మాటలు, క్రమము లేని తలంపులు, ప్రతి విధమైన అతిక్రమముల నుండి దూరపరిచాడు. అతిక్రమములేంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, అతిక్రమము. అయితే ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు. అందుకని దాన్ని అతిక్రమముగా దేవుడు రాయబడుతూ వచ్చినాడు. అతిక్రమము, అతిగా చేయకూడదు. ఏదిను తినడం అతిగా చేయకూడదు. అతిగా చేసామనుకోండి ఏటవుతుంది? అజీర్ణం పట్టుకుంటుంది. ఏదైనా అతిగా చేస్తే నష్టమే కలిగిస్తుంది తప్ప మనకి ఏది కూడా ఏటది క్షేమాన్ని కలిగించదు. క్షేమాన్ని కలిగించదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ వస్తుంది. పడమటికి అలాంటి ఉన్న నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? పడమటికి తూర్పు ఎంత దూరమో. పడమర తూర్పు ఎప్పుడు కూడా అవి ఏం చేస్తాయి? కలుస్తాయా? కలవు. అవి ఎప్పుడు కూడా కలవు. ఇంకా దేవుడు మళ్ళీ ఏదో విధంగా చేస్తే తప్ప మామూలుగా అయితే మాత్రం కలవు అవి. ఎన్ని శాస్త్రజ్ఞులు ఎంత చేసినా, ఎలా చేసినా, ఎన్ని ముట్టుకున్నా సరే దేవుడు సృష్టించిన దాన్ని ఎవరు కూడా దాన్ని మరలా ఏమి చేయలేరు. అందుకని దేవుడు స్పష్టంగా రాసిపెట్టి ఉంచినాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమం వలన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. ఎవరు జాలి పడతాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి కుమారులు ఎదుట ఎప్పుడు జాలి పడతాడు? జాలి, కనికరం, ప్రేమ ఎప్పుడు వస్తుంది? మనం కొన్నిసార్లు తప్పు చేసినా సరే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? తండ్రి క్షమిస్తాడు, జాలి పడతాడు. అయ్యో ఈ విధంలో చేసినాడా, సరే ఈసారికి నేను క్షమిస్తాను. తన తప్పు తెలుసుకుంటాడు. తన తప్పు తెలుసుకుని నా దగ్గరికి వస్తాడు. అలాగే తండ్రి ఏ రీతిగానైతే తన తండ్రి తన కుమారుని తప్పు చేసినా సరే క్షమించి తన మీద ఎలా జాలి పడతాడో అట్లా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల. ఇక్కడ మెన్షన్ చేశాడు ఏంటండి? యెహోవా తన యందు గలవారి ఎడలని అనలేదు, తన యందు భయభక్తులు గలవారి ఎడల. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేని చోట భక్తి ఉండదు, భక్తి లేని చోట భయము ఉండదు. ఒక సేవకుడు విన్నాను, బెండకాయ ముదిరిపోతే కూరకు పనిచేయదట, భక్తి ముదిరిపోతే దేవునికి పనిచేయదంట. ఏంటి అలాగా? ఇప్పుడు చూడండి, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల అని అంటూ వస్తున్నాడు. ప్రతిది కూడా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. గలవారి ఎడల జాలి పడతాడు, జాలి పడే దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. అయితే చూడండి, ఇదంతా దేవుని యొక్క విధానమైతే మనము నిర్మింపబడిన రీతి, మనం ఏ విధముగా పడ్డాము, దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని సృష్టించినాడు లేదా నిర్మించినాడు ఆయనకు తెలిసే ఉన్నది. ఆయనకు తెలియకుండా కూడా ఏమీ లేదు. అంటే మన స్థితిగతులు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క ప్రతిదీ కూడా దేవుడు తెలిసే ఉన్నాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మనం ఎలాంటి వారమంట? మంటివారము. మరి ఇంత మంటివారము ఏం చేయాలండి? పైన దేవదూతలకు ఇచ్చాడు దేవుణ్ణి ఆరాధించే ఘనత. మరి మంటివారంతో కూడా దేవుడు మనతో కూడా తను ఆరాధనలు పొందాలని దేవుడు చూస్తున్నాడు. మనమేనా యోగ్యమైన వారమా, యోగ్యత గలవారమా? మనకి ఏ అర్హత ఉందని దేవుని ఆరాధించగలము, మనకి ఏ అర్హత ఉందని దేవుని నామను ఉచ్చరించగలము, మనకి ఏ అర్హత ఉందని దేవుణ్ణి కొనియాడగలము? చెప్పండి. దేవదూతలకు ఏమైతే దేవదూతలు ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉన్నారో దేవుని యొక్క సన్నిధిలో, ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తూ ఉన్నారో, దేవదూతలకు ఇచ్చిన ఘనత నీకు నాకు కూడా దేవుడు, మంటివారమైన నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేసినాడు? ఆ ఘనతనిచ్చినాడు. దేవుని ఆరాధించే ఘనత, ఆరాధించే భాగ్యం అందరికీ రాదు. దేవుని ఆరాధించాలంటే దేవుడు మనకిచ్చిన ఘనత అనుకోవాలి. ఆరాధనే కదా, ఏముంది 2 మాటలు పలికేస్తే పోతుంది కదా అని అనుకుంటాం చాలా మట్టుకు.
కానీ అట్లా కాదు. దేవుడు ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా, దేవుని ఇచ్చిన ప్రతిది, ప్రతి పరిచర్య, ప్రతి ప్రార్థన కూడిక, ప్రతి బైబిల్ స్టడీ, ప్రతి ఆరాధన, ప్రతి బలవర్తమానం, ప్రతిది సండే స్కూలు, ప్రతి ప్రత్యేకమైన కూడికలు, ఇవన్నీ ఎందుకు? దేవుడిచ్చిన సమయాలు అవి. వచ్చిన ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళు ఏటట దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అది ఎక్కడైనా కానీ ప్రత్యేక కూడికలు, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నువ్వు నేను గడపడం అనేది దేవుడిచ్చిన ఆధిక్యత. ఆ ఆధిక్యతని ఎన్నిసార్లు పోగొట్టుకున్నాం, ఎన్నిసార్లు మనం తృణీకరించాం, ఎన్నిసార్లు దేవునికి దూరంగా ఉండిపోతూ వచ్చినాం. దేవుడు నీకు అతిక్రమం నా అతిక్రమలు దూరపరిచి ఉన్నాడే. అతిక్రమము తప్పించి క్రమమైన పద్ధతిలో దేవుని మందిరానికి మనం ఎన్నిసార్లు వచ్చాం, ఎన్ని మార్లు దేవుని మనం స్తుతించకుండా ఉన్నాం. ఈ సంవత్సరాంత కాలం కూడా ఈ చివరి నెల దినము డిసెంబర్ నెల మొదటి ఆదివారంలో ఏం చేస్తూ వచ్చాం? ఈ 12 సంవత్సరాలు ఎన్ని మార్లు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు నేను కూడా. ఎన్ని మార్లు దేవునికి నువ్వు నేను కూడా అతిక్రమలు చేస్తూ వచ్చాం. దేవుని ఎదుట మనం ఎన్ని మార్లు దేవుని దుఃఖకరంగా, ఆయాసకరంగా నువ్వు నేను జీవిస్తూ వచ్చినాం. మనకు గమనించుకుంటూ రావాలి. దేవుడు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వచనం దయా కిరీటంగా నీకు నాకు ఇస్తున్నాడే. దయా కిరీటంగా నీకు నాకు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ని మార్లు దేవుని మన ఆయాస్కరంగా దుఃఖకరంగా జీవిస్తూ వస్తున్నాం. దేవుడు ఉన్నమన్న స్థితిలో ఉండకుండా, దేవుని ఆరాధ్యమైన స్థితిలో ఆరాధించకుండా మనం ఎన్ని మార్లు దేవుని ఆరాధన స్థలానికి, దేవుడి సన్నిధికి దూరం అయిపోతూ వచ్చినాం. అందుకని దేవుడు నీ అతిక్రమం నా అతిక్రమం తూర్పుకి పడమరకి దూరపరిచి ఉన్నాడు. కాదు, దేవుని మందిరంలో నువ్వు నేను సంతోషించడం కోసం, నువ్వు నేను కూడా దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉండడానికి, ఆ పరలోక రాజ్యంలో నువ్వు నేను ప్రవేశింపలేని దేవుడు, ఆ ప్రవేశింపలేని యొక్క పరిస్థితిలో దేవుడు నీకు నాకు ప్రవేశం కల్పించినాడు. ప్రభువైన యేసు తన రక్తం ద్వారా విమోచించడం ద్వారా. మనందరికీ తెలిసిన లేఖన భాగములు ఇవన్నీ కొత్తవేమి కాదు. మనం ఏం చేస్తూ ఉంటామో, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామండి? అన్నీ చదివేస్తాం. ఈ మొదటి పాఠం నుండి చివరి పాఠం వరకు చదివేస్తాం. ఎగ్జామ్స్ వస్తున్నాయని కానీ ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? అవి చదివేసుకున్నాను కదా అని వదిలేస్తామా? ఏం చేస్తాం? మళ్ళీ మొదటి పాఠం నుండి చివరి వరకు మళ్ళీ రివ్యూ చేస్తూ ఉంటాం. అమ్మ ఎక్కడ ఇంపార్టెంట్ ఉంది అని. ఆత్మీయ జీవితంలో అంతకన్నా ముఖ్యమైనది మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. తెలిసిన లేఖన భాగమే కదా ఇది, నేను ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి వింటున్న లేఖన భాగమే కదా, నాకు తెలుసు కదా అంటే కాదు. దేవుడు ప్రతి లేఖన భాగము ప్రతి దినాన్న అదొక క్రొత్త దినముగా ఉంటుంది. దేవుడు యొక్క వాక్యం పాతది కాదండి, పాతగిల్లిపోదు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా తన దాసుల ద్వారా ఎవరి ద్వారా అయినా సరే క్రొత్తగానే మాట్లాడుతుంటాడు. ఇది నాకు తెలిసిన లేఖన భాగమే అనుకోవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూసారండి, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలట? ప్రసంగిలో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ప్రసంగి గ్రంథం, ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి. మనం ఆరాధించే వారము మనం ఎట్లా ఉండాలి దేవుని యొక్క మందిరానికి? మనం ప్రసంగి, కీర్తనలు, సామెతలు, ఐదవ అధ్యాయం 2వ వచనం చూడండి. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎలాగ ఉండాలట? 2వ వచనంలో నీవు దేవుని సన్నిధి అనాలోచనంగా ఉండకూడదు. అంటే మనిషి ఎక్కడ, మనసు ఎక్కడో. మనిషి అయితే ఎక్కడ ఉంటాం? మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏదో మన పనుల మీదో, లేదా ఇంట్లో దాచుకున్న వస్తువుల మీదో, లేదంటే ఏదో స్థలంలో ఎక్కడో మన మనసంతా కూడా తిరుగుతుంటుంది. కానీ ఎక్కడుంటాం మనం? మందిరంలోనే కూర్చొని ఉంటాం, ఇక్కడే ఉంటాం, దేవుని సన్నిధిలోనే ఉంటాం. కానీ అనాలోచనగా ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకు అనాలోచనగా ఉండొద్దని చెప్తూ వస్తున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన నిమిత్తం, అంటే మనము ఎందు నిమిత్తమై వచ్చామో అనేది గ్రహింపు కలిగి ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగం స్పష్టంగా చెప్తూ వస్తుంది. అనాలోచనగా ఉండకూడదు. ఇప్పుడు ఒక క్లాస్ టీచర్ చెప్తున్నాడు అనుకోండి, లెసన్ చెప్తున్నాడు అనుకోండి, అక్కడ స్టూడెంట్ ఏం చేస్తాడు? అనాలోచనగా ఉంటే ఏం చెప్తాడు టీచర్ ఏం చేస్తాడు? గద్దిస్తాడు.
దండిస్తాడు, తిడతాడు, సరిచేస్తాడు, ప్రేమిస్తాడు. దండించినంత మాత్రాన అతని మీద కోపం ఉందని కానీ, తిట్టినంత మాత్రాన అతన్ని శత్రువు అని కానీ, గద్దించినంత మాత్రాన అతన్ని ఇంకా ఈ స్టూడెంట్ కాదని కానీ ఎవరు అనరు. ఎందుకు? ఆ స్టూడెంట్ రేపు ఉదయం మంచి మార్కులతో పాస్ అవ్వాలని దండిస్తాడు టీచరు. అనాలోచనగా నేను చెప్పిన క్వశ్చన్కి సంబంధం నేట్రా చెప్పినప్పుడు చెప్పు అన్నాడు అనుకోండి, అందరిలోనూ కూర్చుని ఉన్నాడు, అందరితోటి పాటు వింటున్నాడు, కానీ ఆయన మనసు అక్కడ ఉందట, ఎక్కడో ఉంటుంది. దేవుని సన్నిధి అంతకన్నా ప్రాముఖ్యమైన దేవుని సన్నిధిలో అనాలోచనంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ వస్తుంది. ఎందుకంటే మన మాటలు త్వరపడి హృదయం ఏటట తొందర మాట్లాడేస్తాం. ఏటా మాటలు అంటే ఒకరికి అర్థం కావు, ఇంకొకరికి అవి అతను మాట్లాడుతున్న మాటలు కూడా అతనికి కూడా చెప్తున్న అతనికి కూడా అర్థం కాదు. హృదయం త్వరపడినవి కూడా దేనికి కూడా ఎక్కడ దేవుని ఎప్పుడు కూడా ఏటట చూడండి, హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. అందుకే దేని వాక్యం ఏంటంటే హృదయం ఏది వస్తుందో నోటి మాట కూడా అదే వస్తుందని. హృదయం లోనైతే ఏది ఉంటుందో అదే బయటకు వస్తుంది దేని వాక్యం. అందుకని హృదయం త్వరపడనీయకూడదు, మన హృదయాలను కాచుకోవాలి. హృదయము ఎంత, అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధికి దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని వస్తుంది. ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా ఏటండాలట, హృదయాల్ని ఎరిగిన గొప్ప దేవుడు. అందుకే కొన్ని సందర్భాల్లో అంటారు, మీరు మనుషులు కాబట్టి పై రూపాలు చూస్తారు, నేనైతే హృదయ అంతరంగాన్ని చూస్తాను. నాకు మా దగ్గర ఒక టీచర్ ఉన్నారు, 10th క్లాస్ చదువుతున్నప్పుడు. తెల్లగా ఉన్న వాళ్ళట బాగా చదివిన వాళ్ళట, నల్లగా ఉన్న వాళ్ళట బాగా చదివిన వాళ్ళట, చదవని వాళ్ళు. ఆయనే చెప్పాడు ఒకసారి, ఎట్లా అంటే మేము ట్యూషన్లో ఉండేటప్పుడు అతని పేరు కూడా నాగసూర్యం మాస్టర్ గారు అని ఉండేవారు. అప్పుడు మేము 10th క్లాస్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఆయన ఏం చేసేవాడు, తెల్లగా ఉన్న వాళ్ళు అందరూ బాగా చదువుతారు అన్న ఒక ఫీలింగ్ ఆయనకి, నల్లగా ఉన్న వాళ్ళు బాగా చదవరు అన్న ఒక ఫీలింగ్. నల్లటోడు అక్కడ అతను చెప్పింది అప్పచెప్పాడు, తెల్లటోడు అప్పచెప్పలేకపోయాడు. అప్పుడు ఏంటంటున్నాడు, అరే తెల్లగా ఉన్నావు బాగా చదువుతావేమో అనుకున్నాను రా అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఓహో అదే నల్లలందరూ బాగా చదవరానా? అది కాదు, అది పై రూపాలని బట్టి కాదు, ఆయన మేధశక్తిని బట్టి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడంటే, మీరు మనుషులు పై రూపాలను లక్ష్య పెడతారు. కొన్ని సందర్భాలు ఏటన్నాడు, అందరినీ తీసుకొచ్చినాడు దేవుని రాజుగా ఉంచడానికి. దేవుని సమయాలు ఎదుర్కొంటూ వచ్చినప్పుడు అందరూ మంచిగానే ఉన్నారు, ఉంచినప్పుడు కూడా దావీదు కూడా ఎక్కడో ఉంటూ వచ్చినాడు. మీరందరూ పై రూపాన్ని లక్ష్య పెడతారయ్యా, దేవుడు హృదయాంతరంగాలను లక్ష్యపెట్టే దేవుడు, మనుషుల్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు హృదయం అతని హృదయాన్ని దేవుడు ఏటంట హృదయాన్ని అంతరంగాల్ని శోధించే దేవుడు, పరిశోధించే దేవుడు నేను అనుకోడు. అందుకనే మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే దేవుని యొక్క మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే, దేవుని యొక్క మందిరంలో పైన మొదటి వచనంలో కూడా చెప్తుంది, చదవండి మా. చాలమ్మా. ఏటంట దేవుని మందిరానికి అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఏంటి జాగ్రత్తగా చూసుకోవాలి? ఏమన్నా జాగ్రత్తగా నడిచి రాలేమా? జాగ్రత్తగా కూర్చోలేమా? పక్క వాళ్ళని అంటుకు చక్కగా మనం చక్కగా కూర్చుంటాం కదా, అన్నీ చక్కగా సమకూర్చుకుంటాం. జాగ్రత్త అంటే ఏంటి? నువ్వు హృదయాన్ని జాగ్రత్త, నా హృదయాన్ని జాగ్రత్త పట్టుకోవాలి. దేవుని సన్నిధికి ఏ విధంగా నువ్వు సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్తున్నాం, నువ్వు నేను కూడా ఏ విధంగా దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఏ విధంగా దేవుడు ఆరాధించడానికి ఏ హృదయంతో మనం వెళ్తున్నాం. అహరోను కుమారులు ఏం చేస్తూ వచ్చినారండి? అహరోను యాజకుడే, యాజకుల పిల్లలు, యాజకత్వం చేసిన వాళ్ళు, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు. ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, యాజకత్వం ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, అన్ని విధాలు అన్నీ తెలుసు, దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలుసు. కానీ తప్పిపోతూ వచ్చినారు. లేవీకాండం ఇవన్నీ మీకు తెలియని భాగాలేమి కాదు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
అది కారణములే 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారండి వీళ్ళు? నాదాబు అబీహులు వాళ్ళకి తెలియదా దేవుని మందిరంలో ఎట్లా ఉండాలి? ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తారు కదా, ప్రతిరోజు దేవుని సేవ చేస్తారు కదా, ఏ విధంగా సేవ చేయాలో వాళ్ళకి తెలీదా? అహరోను యాజకుడు, అహరోను కుమారులు, యాజకుల కుమారులు వాళ్ళంతగా చక్కగా దేవుడు వాళ్ళని ఏర్పరిచినాడు. వాళ్ళ కుమారులు కూడా యాజకత్వం చేయాలని దేవుడే చెప్పినాడు. మరి దేవుని మందిరంలో ఎలాగుండాలో, దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ దేవుడు ఆజ్ఞాపింపిన మరొక అగ్ని, ఆ అగ్ని ఏదైనా కావచ్చు. వేరొక అగ్ని అంటే మంట లేదంటే ఒక నిప్పులు అనుకోకుండా వేరొక అగ్ని అంటే దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని దగ్గర దేవుని చెప్పిన విధానంలో వారి యొక్క వేరొక అగ్ని తీసుకొచ్చారు. దేవుడు ఆజ్ఞాపింపిన ఒక వేరొక అగ్ని, దేవునికి ఇష్టం లేనిది వేరొక అగ్ని. దేనికి ఆరాధనలో దేవునికి వేరొక అగ్ని ఏంటి? దేవుని ఇష్టపూర్వకంగా ఆరాధన చేయకపోవడం వేరొక అగ్ని, దేవునికి ఇష్టపూర్వకంగా రాకపోవడం దేవునికి వేరొక అగ్ని, దేవునికి ఇష్టలాగా ఉండకపోవడం వేరొక అగ్ని. ఎన్నో వేరొక అగ్నిలు మన జీవితంలో పెట్టుకుని దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తూ వస్తున్నాడు? దేవుడు దాన్ని అంగీకరించలేదు. వేరొక అగ్ని తెచ్చిపెట్టినాడు. దేవుడు ఆజ్ఞాపించలేదు. ఇలాంటివి నాకు ఇష్టం లేదు, ఇలాంటి ఆరాధన నాకు ఇష్టం లేదు, ఇలాంటి పరిస్థితులు నాకు ఇష్టం లేదు చెప్తూ వచ్చినాడు. స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. వేరొక అగ్ని తీసుకొని వచ్చినాడు. అగ్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు ఆజ్ఞాపింపని అగ్ని తీసుకొచ్చడం వల్ల నాశనం అయిపోతూ వచ్చినారు. అంటే దానికి దేవుడు అంగీకరించలేదు. ఇదే మాట కూడా సంఖ్యాకాండంలో ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయము, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయం మొదటి 61వ వచనం అనుకుంటా. 61వ వచనం. చనిపోయారు. అన్యాగ్ని తెచ్చారు. అన్యాగ్ని అంటే దేవునికి ఇష్టం లేదు, దేవునికి సంబంధం కానిది అన్యాగ్ని అంటే. అన్యజనులు అంటే దేవుని ప్రజలు కానివారు అన్యజనులు. మరి అన్యాగ్ని అంటే దేవునికి సంబంధం లేనిది, దేవుని చెప్పలేనిది అన్యాగ్ని. అన్యాగ్ని ఏం చేస్తూ వచ్చింది? ఏం చేసినారు? దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి తీసుకొచ్చినారు. ఆ ధూపాన్ని అంగీకరించలే. మనకెన్నో లేఖన భాగాలు తెలుసు. కయ్యూని హేబేలు కూడా తీసుకొచ్చినారు. మరి కయ్యూని కూడా ఏం చేసినాడు? దేవునికి ఇష్టం లేని అతని యొక్క అర్పణ అర్పించలేకపోతే వచ్చినాడు. అంటే దేవునికి అంగీకారం కాని అర్పణను తీసుకుని వచ్చినాడు. దాని దేవుడు ఏ విధంగా చెప్పాడో ఏం చేస్తూ వచ్చినాడు? హేబేలు అయితే బలిష్టమైన దాన్ని తీసుకొచ్చినాడు. మందలో బలిష్టమైన దాన్ని, ఏ లోపాలు లేని దాన్ని, కళంకం లేని దాన్ని, ఏమాత్రం కూడా అనారోగ్యం లేని దాన్ని చక్కగా తీసుకొచ్చి బలి అర్పించినాడు. దేవుడు అది తెచ్చినాడు. దేవుడు కూడా ఆ అర్పణ అంగీకరించినాడు. మరి కయ్యూని ఎందుకు అంగీకరించలేకపోయినాడు? మనం అర్పించే హృదయాన్ని బట్టి సరైన విధానంలో అర్పించలేకపోతూ వచ్చినాడు. చూసారండి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వచ్చిన నీవు నేను కూడా ఎలా రావాలట? మన హృదయాంతరంగాలను భద్రపరుచుకొని, హృదయాన్ని నెమ్మదిపరుచుకొని ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించడానికి మనము కూడి రావాలి. లేఖన భాగం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం సండే స్కూల్లో. తప్పిపోయిన కుమారుడు కోసం ఎన్నిసార్లు చెప్తామండి? అది ఎన్నిసార్లు చెప్తాం? మన చిన్నప్పటి నుంచి వింటుంటేనే ఈ వరకు కూడా అది కొత్తగానే అనిపిస్తుంది. అది తప్పిపోయిన కుమారుని కదా. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి యొక్క సహవాసంలో ఉన్నాడు.
తండ్రి చెప్పినట్టుగా అతనికి ఇష్టపడలేకపోయినాడేమో. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు? ఒరే, నీవు ఈ పని చేయొద్దు, నువ్వు చేయకూడదు, అటు చేస్తున్నాడు, తండ్రికి ఇష్టం లేదు, ఈ పని వద్దు అని ఉంటాడు. అంటే తండ్రి చెప్పినవి అతను ఏం చేస్తూ వచ్చినాడు? చేయలేకపోతూ, అంటే తండ్రి చెప్పిన మాటను తీసుకోలేకపోతూ వచ్చినాడు, లోపడలేకపోతూ వచ్చినాడేమో. చాలామంది ఏం చేస్తారండి? ఆస్తుపాస్తులు ఎందుకు అడుగుతారు? లోకంలో ఆస్తుపాస్తులు ఎందుకు అడుగుతారు? కుటుంబాలు ఎందుకు చాలామంది ఎందుకు విడిపోతుంటాయి? ఎందుకు దూరంగా వెళ్ళిపోతారంటే కలవలేరు. పూర్వదినాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఈనాడు ఉమ్మడి కుటుంబాలు చూడడమే చాలా తక్కువ. తెలుసండి ఎందుకు విడిపోతున్నాయి? ఆస్తిపాస్తుల వల్ల. నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వేరేగా ఉంటాను, నీ ఆస్తి నీకు ఇచ్చే, ఏదో పండానికి పబ్బానికి కార్యానికి దేనికో కలుస్తుంటారు. ఈ దినాలు అట్లా అయిపోయినాయి. ఆస్తిపాస్తులు ఎందుకు? తండ్రి చెప్పే విధానంలో ఉండలేకపోతే వచ్చినాడేమో, తండ్రి చెప్తున్న కంట్రోల్లో ఉండలేకపోతే వచ్చినాడేమో. నా ఆస్తి నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను అన్నాడు, వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయినంతవరకు వచ్చినాడు. తన జల్సాలు చేస్తూ వచ్చినాడు. సహవాసిని విడిచిపోయి వెళ్ళిపోయినాడు బయటికి. తన దగ్గర ఉన్నంత డబ్బున్నంత వరకు చాలా చక్కగానే బ్రతుకుతూ వచ్చినాడు. తన దగ్గర అన్నీ ఉన్నాయి. ఎవరికైనా తినుము త్రాగము సుఖించము నా ప్రాణమా అంటూ వెళ్ళినాడు. వీళ్ళు ఏం చేసినాడు? డబ్బు ఎప్పుడు కూడా ఉండదు, ధనం ఎప్పుడు కూడా ఉండదు. ధనము కోసమా ఏటట సంపాదించకుండా ప్రయాసపడకమని ఉంటుంది దేవుని వాక్యం. నీ ధనము పరలోక రాజ్యంలోనే ఉందని అంటుంది. పరలోక రాజ్యంలో దేవుని యొక్క ధనం సంపాదించుకోవాలను అని చెప్తూ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మన యొక్క ధనం పరలోక రాజ్యం. మనం ఇదొక పరదేశులు. మనం ఇక్కడ ఏనాడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. మన దేశం పరలోక దేశం. ఆ పరలోక దేశానికి వెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే ఇరుకు మార్గాన్ని వెళ్ళాలి. ఇరుకు మార్గాలు వెళ్ళాలంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. తప్పిపోయిన కుమారుడికి వచ్చినట్టు. ఏటా పరిస్థితులు? తండ్రి అంటే ఉండలేకపోతే వచ్చినాడు ఆ సవాసంలో. తండ్రి పెట్టే కండిషన్లో నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఈ విధంగానే ఉండాలి, నువ్వు ఈ విధంగానే దేవుని సన్నిధిలో ఉండాలి అని అన్నప్పుడు అతను తీసుకోలేకపోతే వచ్చినాడేమో, వెళ్ళిపోయినాడు. ఏం చేస్తాడు? బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన ఇష్టానుసారంగా ఉన్నంతసేపు హాయిగానే ఉన్నాడు. కానీ ఒకనొక సమయం వచ్చింది, అప్పుడు ఏం చేసినాడట? జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎప్పుడు వచ్చి జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసండి? అక్కడ మెన్షన్ చేస్తాడు చూడండి, లోకాసువార్త 15వ అధ్యాయము. అందరికి తెలిసిన విషయమే. మనం దేవుని ఆరాధించేవారు వచ్చినప్పుడు మన యొక్క హృదయాలు, మన యొక్క స్థితి ఎట్లా ఉంది, దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేది ప్రాముఖ్యంగా ఉంది. 17వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం. చాలక ఏటక్కడతే బుద్ధి వచ్చినప్పుడు ఫస్ట్ ఏటి రావాలి? మనము ఏం చేసామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మననం బుద్ధి తెచ్చుకోవడం అంటే ఏంటి? నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. అక్కడ నేను చేసిందే తప్పు, అయ్యో నా తండ్రి సహవాసంలో ఉండిపోయినే, నా తండ్రిలో ఎంతో ఆరాధన ఉంది, ఎంతోమంది సంతోషంగా ఉంటూ వస్తున్నారు, అక్కడ దేవుని కీర్తనలు పాడుతున్నారు, ఎంతో సంతోషంతో ఉన్నారే దేవుని ప్రజలు, అక్కడందరూ కూడా ఉన్నారే, నేనేంటి ఇలా బయటకు వచ్చేసాను. బుద్ధి తెచ్చుకున్నాడు. జ్ఞాపకం తన తప్పేటో తను తెలుసుకుంటూ వచ్చినాడు. తన తప్పు తాను తెలుసుకొని ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రిని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను చేసింది తప్పు అని తెలుసుకున్న తర్వాత తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి చూడండి 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు చాలాక ఏటన్నాడు? అక్కడ దూరంగా ఉంటేనే చూస్తూ వచ్చినాడు, కనికర పడ్డాడు. కనికర పడుతూ వచ్చినాడు. ఎందుకు కనికరం పడ్డాడు? ఒకనొకప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. తెలుసు, దేవునికి తెలుసు మళ్ళీ ఎప్పుడో ఏనాడు మళ్ళీ నా ఎదురుకుంటే నాకు దగ్గరకు వస్తాడు. ఈ పరిస్థితులన్నీ కల్పిస్తూ వచ్చినాడు దేవుడు. మళ్ళీ ఏదో ఒక నాడు వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? రిజెక్ట్ చేయలేదే తండ్రి రిజెక్ట్ చేయలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, నా ఆస్తిని అంతా తీసుకెళ్ళి పాడు చేసామని అనలేదు. కనికర పడ్డాడు. మొట్టమొదటి మాట ఏటట? దూరం నుంచి చూశాడు. కనికరం వచ్చింది తండ్రిని చూడగానే. ఆ యొక్క పరిస్థితిని చూశాడు. ఎంతో క్షీణతలో ఉన్నాడు. ఇది నన్ను కూడా ఆత్మీయంగా ఆలోచిస్తే ఎంతో క్షీణత, ఆత్మీయంగా దేవుని యొక్క హృదయాలు అందుకే మాట్లాడుతుంటాడు. ఈ యొక్క
పరిచర్యల కోసం మాట్లాడుతుంటాడు. ఈయన ప్రజలు ఏటట ఆరాధిస్తారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, పెదవుల మీద ఆరాధిస్తారు. మత్తయి సువార్తలో రాసి ఉంటుంది. ఆరాధిస్తాం, పెదవుల మీద ఆరాధిస్తాం, కానీ హృదయం ఇవ్వం. దేవునికి హృదయం ఇస్తలే, హృదయం పూర్వకంగా ఆరాధిస్తలేదు. దేవుని యొక్క కోరిక ఏమైనది? యోహాను సువార్త 4:24 ఏం చెప్తున్నాడు? నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు ఆ కోరిక కలిగి ఉన్నాడు. అంటే ఆత్మతోని చేయని ఆరాధనలు ఉంటాయి, సత్యంతో చేయని ఆరాధనలు కూడా ఉంటాయా? దేవుడు ఎందుకు మాట్లాడుతూ వస్తున్నాడు? భయపడకమంటే భయపడ పరిస్థితులు వస్తాయి. ఆత్మతోని చేయాలంటే ఆత్మతో చేయని ఆరాధనలు ఉంటాయి, సత్యంతో చేయని ఆరాధనలు కూడా ఉంటాయి. అందుకని దేవుడు పర్టికులర్గా మాట్లాడుతూ వస్తున్నాడు. నన్ను ఆరాధించేవారు నోటి పెదవుల మీద ఆరాధించడం కాదు, వచ్చిన పదాల్లో వల్లించడం కాదు, హృదయాంతరంగంలో నుంచి ఏంటట? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు చెప్తూ వస్తున్నాడు. మరి వీళ్ళు ఎట్లా చేశారు? నాదాబు అబీహులు మరి దేవుడు చెప్పిన మాటకు అంగీకరించినారా? లే. అలాగే అంగీకరించిపోయినట్లయితే ఆరాధన ఎంత చేసినా సరే ఏటరా వ్యర్థం. ఎంతలా చేసినా కూడా వ్యర్థం. త్వరగానే ముగిస్తానండి, వద్దాం. అందుకనే చెప్తూ వస్తున్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే ఏమైతే వచ్చినాడో, తన తప్పు తెలుసుకున్నాడు, తన స్థితి తెలుసుకున్నాడు, తను ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకున్నాడు. నేను ఇక్కడ ఉండడం క్షేమం కాదని తెలుసుకున్నాడు. మొట్టమొదటిది, నేను ఇక్కడ ఉండడం క్షేమం కాదు. నా తండ్రి ఇంటి ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎవరు వెళ్ళారు? తండ్రి చూస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడని. తండ్రి కుమారుని దగ్గరికి వెళ్ళలేదు, తండ్రి కుమారుని దగ్గరికి వెళ్ళలేదు, కుమారుడే తండ్రి దగ్గరికి వచ్చినాడు. కానీ తండ్రి చూస్తూ ఉంటాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి, నా బిడ్డ నా సన్నిధిలో ఎప్పుడు ఆరాధిస్తాడు, నా బిడ్డ నాతో ఎప్పుడు సహవాసం కలిగి ఉంటాడు. దేవుడు ఎదురు చూస్తూ వస్తాడు. కానీ మనమే మన యొక్క తంత్రాలను బట్టి దూరం అయిపోతూ వస్తున్నాం, మన హృదయాలు దూరం అయిపోతూ వస్తున్నాయి. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మరి అందుకే కదా మనం చదువుకున్నది, తూర్పుకి పడమరకి ఎంత దూరమో మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని. మరి వాళ్ళ లేఖన భాగం చూస్తే తెలియదండి మనకి అన్నీ ఇవంతా చూసేలా లోన్ అన్నీను, ఇవన్నీ బైబిల్ అంతా అన్నీ తెనీళ్ళు ఇవన్నీ చదివేలేటండి. తేలికైన మాటలతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు, మనకు అర్థమయ్యే భాషలోనే కదా మాట్లాడుతున్నాడు. ఉపమానం చెప్తున్నాడు వాళ్ళందరికీ, శిష్యులకి చెప్తున్నాడు. శిష్యులు కూడా అర్థం చేసుకోలేరు దేవుని యొక్క భాషను, కాబట్టి వాళ్ళకి చెప్తూ వస్తున్నాడు. ఇదిగా ఒక కుమారుడు ఉన్నాడు, ఇలాగ అయిపోయాడు, కానీ బుద్ధి వచ్చినప్పుడు ఇలాగ వచ్చాడు. తన తండ్రి తృణీకరించలేదు. అంటే ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడు తప్పు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తృణీకరించేవాడు కాదు దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే ఇదే. సత్యానికి వచ్చాడు, లోబడుతూ వచ్చినాడు. మరి ఆరాధన ఎట్లా చేస్తాడు? అప్పుడు ఆరాధన, అసలైన ఆరాధన మొదలైంది దానికి. తప్పిపోయిన కుమారుడికి లోకంలో ఉన్నంతసేపు ఏం చేశాడు? ఏదో తన ఇష్టానుసారం బతికిపోయాడు. పరిస్థితులు తారుమారు అయ్యేసరికి ఏం చేస్తూ వచ్చినాడు? తండ్రి ఇంట బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటి దగ్గరికి వచ్చేసాడు. మరి అక్కడ ఉంటే ఏం చేస్తూ లోకంలో కలిసిపోయి ఇంకెక్కడ ఉంటూ కలపోయేవాడు. కానీ దేవుడు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను కూడా పిలుస్తూ వస్తున్నాడు. దేవుని సన్నిధి మనం ఆరాధించడానికి వచ్చిన మనం ఏ స్థితిలో ఉన్నామో మన హృదయాలను దేవుని అర్పించుకుందాం. దేవుని అర్పించుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు, కనికరపడేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అయితే చూడండి ఒకసారి 21వ వచనం. అది చెప్తూ వస్తున్నాడు తండ్రి ద్వారా. ఒప్పుకోండి, నేను యోగ్యుడిగా నీ కుమారుడు ఉండడానికే నాకు అర్హత లేదయ్యా, అసలు నా కుమారుడు, నా తండ్రి, నువ్వు ఇతను నా కుమారుడిని చెప్పుకోవడానికి కూడా నీకు సిగ్గు అని మాట్లాడుతూ వస్తున్నాడు. నీ కుమారుడుగానే నాకు ఎటువంటి యోగ్యత లేదని మాట్లాడుతూ వస్తున్నాడు, ఒప్పుకుంటూ వస్తున్నాడు, పశ్చాత్తాపడుతూ వస్తున్నాడు. ఎంతో దీనత్వంలో ఉన్నాడు. తన యొక్క పశ్చాత్తాపం, తన దీనత్వము, తన యొక్క ఒప్పుదల బట్టి తండ్రి ఏం చేస్తూ వచ్చినాడు? కనికరపడుతూ వచ్చినాడు. చూసారండి, ఇవన్నీ లేఖన భాగాలు కాదు. దేవుడు మనతో సింపుల్గా మాట్లాడతాడండి, ఏమి అక్కర్లేదు. ఇవన్నీ సంఖ్యాకాండం, ఆదికాండం ఇవన్నీ కూడా తీసి ఎన్నో లేఖన భాగంలో ఉన్నాయి.
దేవుడు మనతో మాటలు అర్థమైన రీతిలోనే చెప్తున్నాడు మనకి. మన యొక్క హృదయాలు దేనికట? దేవునికి అర్పించుకోవాలి. అర్పించుకునేటప్పుడు దేవుడు సంతోషపడేవాడుగా ఉంటూ వస్తున్నాడు. కానీ ఇది నువ్వు నేను ఆరాధించడానికి వచ్చిన నువ్వు నేను కూడా ఎలాగ ఉండాలట? దేవుణ్ణి ఎలాగట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తూ వస్తుంది. చాలామంది అంటాము, చాలామంది ఏంటంటారు, మేము దేవుని పిల్లలమే కదా, మేము దేవుని పిల్లలం కాదా అంటారు. దేవుని పిల్లలే. వాళ్ళు కూడా అన్నారు. ఎవరు? తాను నమ్మిన యూదులతో దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఒకసారి అదేంటి యోహాను అనుకుంటే చూడండి ఒకసారి. యోహాను సువార్త చేసి ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 37. మీరు అబ్రహాం సంతామని నాకు తెలియను, అయిననే మీలో నా వాక్యం నాకు చూడలేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. వీళ్ళు చెప్తున్నారు. పైన చూడండి 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు వాక్యం నందు, ఎవరితో చెప్తున్నాడు? తనను నమ్మిన యూదులతోనే చెప్తున్నాడు, ఎవరికి చెప్తలేదు. తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అని మాట్లాడుతూ వస్తున్నాడు. అరే తండ్రి అంటావేందా నువ్వు? మేము కూడా యేసు దేవుని బిడ్డలమే, అంటే అబ్రహాం పిల్లలమే మేము కూడా అని అంటే కరెక్టే. నువ్వు అబ్రహాం పిల్లలవే, అబ్రహాం కుమారుడివే. మరి అబ్రహాం గారు ఉన్న ఆ యొక్క ఆ సాక్రిఫై ఏది? అబ్రహాం గారు ఇచ్చిన ఆ యొక్క లోబడితనం ఏది? అబ్రహాం గారు ఇచ్చిన ఆ యొక్క దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అతనికే తెలియదు. అక్కడికి వెళ్ళిపోమన్నప్పుడు మరి మాట్లాడుకుండా వెళ్ళిపోయాడు. మరి ఆ యొక్క ఇదేది? మనం అబ్రహాం పిల్లలమే. కానీ చెప్తూ వస్తున్నాడు అబ్రహాం పిల్లలు. 38వ వచనం 39వ వచనం చూడండి. అవునండి 39వ వచనం. చేతురు. అబ్రహాం పిల్లలైతే దేవుని పిల్లలైతే దేవుని నడుచుకున్నట్టుగానే చేస్తారు. దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగానే చేస్తారు. మీరు అబ్రహాం పిల్లలను చెప్పుకున్నంత మాత్రాన అబ్రహాం పిల్లలు అయిపోతారా? అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ విధంగా పిల్లలే. కానీ మీరు నన్ను చంపజూచుచున్నారు అని ఉంటుంది. చూడండి 37వ వచనంలో. మీరు అబ్రహాం సంతానం నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు చూడలేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. దేవుని పిల్లలమే, అందరం దేవుని పిల్లలమే అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లేఖన భాగం చెప్తూ వస్తుంది అది కాదండి. దేవునికి కావాల్సింది ఏంటట? తన హృదయంలో వాక్యానికి చూడలేదు. వాక్యం ఎవరు? యోహాను సువార్తలో చెప్పారు కదా. ఇది చెప్పి ముగించేస్తాను. యోహాను వాక్యం ఎవరండి? ఆది యందు వాక్యం ఉండెను. మొదటి అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. చూడండి 14వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆ వాక్యము కను అతను అలాగొచ్చాడు. ఆ వాక్యం శరీరధారి అయి వచ్చింది. మరి శరీరత అంటే వాక్యం హృదయంలో ఉంచుకోవడం, దేవుని హృదయంలో ఉంచుకోవడమే. కావున దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధన సమయంలో దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.